నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే నాన్న. అక్క ఇంతకు ముందు కూడా ఈ ఈ విషయం గురించి మీరు మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మొన్న సభలో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక మాట మళ్ళీ అదే పదే పదే రిపీట్ చేస్తున్నారు. ఏంది అని అంటే హరీష్ రావు గారు మళ్ళీ చేతబడి చేశారు. అది కూడా శివమ్మ గుళ్ళో. అది కరెక్టా కాదా అనేది నిరూపించుకోమని చెప్పారు. మీకు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కవరేజ్ చేశారు. కానీ అది ఎందుకు ఒక్కటి కవరేజ్ చేయలేరు అని సభ ముఖంగా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అక్క? వాడు చేస్తాడు కాబట్టి మొన్న రాజశ్యామల యాగం చేసిండంట. రాజశ్యామల యాగం కాదు, రాక్షస శ్యామల యాగం చేసి 34 వరకు నేనే ఉంటా అంటున్నాడు. కాబట్టి అమ్మ మనము చెప్పడానికి కూడా ఎట్లుంటదంటే శుద్ర పూజలు చేసి రావాల్సిన కర్మ హరీష్ అన్నకు లేదు. ఆయన 6 అడుగుల బుల్లెట్ 8 సార్లు ఎమ్మెల్యే అయినోడు, ప్రజల గుండెలలో ఉన్నాడు. ఆయన నీ అట్లాంటి పొట్టోని మాటలు వింటే వీడు పిచ్చోడు డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు. వీని మాట ఏంటంటే మళ్ళా 2 ఏళ్ళు ఉన్నది, 3 ఏళ్ళు ఇదే తొండలు ఇడుస్తా, పాములు ఇడుస్తా, లగచర్య, పొలాలు, హైడ్రా, అరాచకాలు అన్ని చేసి ఇంకా ముఖ్యమంత్రి అయి ఉన్నాడంటే శుద్ర పూజలు చేస్తున్నాడు. కాబట్టే వీడు ప్రజలు వీని కొట్టి చంపుతలేడు, రాళ్ళు కొట్టి అంటారు కదా, బంగ్లాదేశ్ ఆమెను ప్రధానమంత్రిని ఉరికిపిచ్చిరు చూడు, అట్లా ఎందుకు చేస్తలేరు? వీడు శుద్ర పూజలు చేస్తున్నాడు కాబట్టి కాపాడుతున్నాడు. శుద్ర పూజలు కూడా కొన్ని రోజులే ఉంటది రేవంత్ రెడ్డి పవరు. నువ్వు గుర్తుంచుకో, 2 ఏళ్ళు అయింది నీకు చీమకు రెక్కలు వచ్చినట్టు వచ్చినాయి నీకు. కాబట్టి అయిపోయింది నీ పని. నువ్వు వాన్ పేరు మీద, వీని పేరు మీద, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, శుద్ర పూజలు ఇవన్నీ ఎంతమందిని మోసం చేస్తావు? ప్రజలేం చెవులలో పూలు పెట్టుకోలేదు చెల్లె. ఎందుకంటే ఈ రోజు కూడా శ్రావణ మాసంలో మొన్న మేము కళ్యాణ లక్ష్మిని, షాదీ ముబారక్ ను ఆపేసిండు. సిగ్గు శరం ఏమని ఉంటే రేవంత్ రెడ్డి ఇయ్యలేని హామీలన్నీ ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ కన్నా మంచి చేస్తా అన్నాడు. కేసీఆర్ కన్నా నేనే ఎక్కువిస్తా అన్నాడు. కాబట్టి ప్రజలు అమాయకులు. ఎందుకంటే నువ్వు శుద్ర పూజలు చేసినావు కాబట్టే గొర్రెల్లాగా తలంచుకొని నీకు ఓటేసింది. నువ్వు శుద్ర పూజలు చేసినావు కాబట్టే ఈ రోజు 3 ఏళ్ళు ఇంకా నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు. ఎందుకంటే కర్ణాటకలో ఎట్లయితే 2 ఏళ్ల నరదానికి కాంగ్రెస్ వాళ్ళు దించేసిండ్రు, అయినా నువ్వే ఉంటున్నావు అంటే అర్థం చేసుకో. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి దాని మీద 4 సార్లు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా వీడిని దాన్ని సమర్థించక, దాని దగ్గరికి పోక ముఖ్యమంత్రికి టైమే లేదంట. అంటే అది ఏపిచ్చినోడు వీడే, కేసు వీడే దాన్ని సమర్థిస్తలేడు. అంటే దాన్ని కూడా మింగడానికి ఆ పైసలు కూడా ఇంట్లో ఈ 3 ఏళ్లలో ఎంతమందికి నువ్వు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినావు, ఎంతమందికి పిల్లలు పుట్టినాక ఇచ్చినావు, అది శ్వేతపత్రం వదిలిపెట్టు. మా బాపు కేసీఆర్ 10 సంవత్సరాలలో 8 లక్షల నుంచి 9 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇచ్చిండు. ఈ మూర్ఖుడు వచ్చి ఏం చేసిండు? మహిళలకు మాసం బంగారం అంటేనే ఏదన్నా గొప్ప, వీడు తులం బంగారం అన్నాడు. 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం అంటే ఇయ్యరా అమ్మ? ఇట్లాంటి శుద్ర పూజలు చేసే ప్రజలను నమ్మించి మోసం చేసి తొక్కుకుంటా, తొండలు ఇడ్చుకుంటా, పాములు ఇడ్చుకుంటా ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి వేరే వాళ్ళను శుద్ర పూజలు అంటే చెప్పుతోని కొడతారు. నేను చెప్పు అనేది నిన్న కూడా యూట్యూబర్లను కూడా ఏమో అన్నాడంట, బిడ్డని కొట్టి కారము ఉప్పు కారం వేస్తారు. అర్థమవుతుందా? ఇదే యూట్యూబర్ల మీద నువ్వు ముఖ్యమంత్రి అయినవు. సిగ్గు శరం లేదు నీకు. ఇదే యూట్యూబర్లు నిన్ను మళ్ళా బొంద పెట్టిందాకా వదిలిపెట్టారు. యూట్యూబర్లు అంటే ఏమనుకుంటున్నారా? నీలాగా బ్రోకర్సా? యూట్యూబర్లు నిజాన్ని చూపిస్తారు. 200 యూట్యూబర్లను మేము ప్రజలలో పోయి పనిచేసి ధీమాగా ఉన్నాం. వీడు యూట్యూబర్లను నమ్ముకొని వాళ్ళకి ఇచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి అయి అదే యూట్యూబర్లను అంటారు కదా, ఈపులు వల కొడతా అన్నాడా ఏమన్నా నీ బిడ్డ ఏమనుకుంటున్నావు, అడగటోళ్ళు లేరని చెప్పేసి పొట్టోడు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. అంటారు కదా, ఫుట్బాల్ ఆడతాడు, తమ్ముళ్ళకి పైసలు ఇస్తాడు. 200 కోట్ల ప్రాపర్టీని, గవర్నమెంట్ ల్యాండ్ ను మన తమ్మునికి 7 కోట్లకి ఇస్తాడమ్మా. ఎక్కడ ఎవరివిరా, ఎవనయ్య సొమ్మురా, ఎవనబ్బ సొమ్మురా? ఎందుకు రాదు? ఎందుకు వస్తుంది? పొట్టోడున్నన్ని రోజులు ఏమీ రాదు. వీడు శుద్ర పూజలు అందుకే చేపిస్తున్నాడు. శుద్ర పూజలు చేపిస్తున్నాడు కాబట్టి ఎవరు బయటికి మాట్లాడతలేడు. కాంగ్రెస్ వాళ్ళు, ఆయన పేరు రాజగోపాల్ రెడ్డి, పాపం ఆయన అన్న వాడిని నోట్లో ఇంత యాసిడ్ వద్దాం అనుకుంటున్నాం. పుట్టల పాలు పోయ్యం ఈ రోజు యాసిడ్ పోస్తాం. వానికి మైక్ ఇయ్యకుండ్రి. యాసిడ్ పోస్తే ఈ 2 ఏళ్ళు వాడిని నోరు మూసుకొని కూసబెట్టనన్నా కూసబెట్టరి, వాని సీటు దించి నువ్వన్నా ముఖ్యమంత్రిగా. ఉన్న కాంగ్రెస్ లో ఇజ్జత్ కొంచెమన్నా ఉంచు. ఈ 2 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ ఇచ్చి ప్రజలలో కొంచెమన్నా కనీసము డిపాజిట్ లేకుండా ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యేలు సిగ్గు అంటారు కదా, ముఖం బయటికి రాలేక, పబ్లిక్ లకు రాలేక అదైతున్నారు. ఈ అన్నదమ్ములేమో దోచుకొని తింటున్నారు. అలీబాబా 40 చోర్ అంటారు చూడు, అట్లా వీళ్ళు అలీబాబా 40 చోర్ల లాగా కుటుంబం
కుటుంబంలో 7 మంది అన్నదమ్ములు ఇష్టం ఉన్నట్టు దోచుకొని తింటున్నారు. లక్షల కోట్లు తిన్నారమ్మా. 4 లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడ పెట్టినవరా పొట్టోడా? ఇప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్లు కూడా మా బాపు కేసీఆర్ ఉన్న పథకాలన్నీ బొందబెట్టేసిండు. ఒట్టి ఒక బస్సు ఒకటి తిరుగుతున్నది. ఆటో వాళ్ళకు కూడా ఆర్టీసీ ఆటో పెడతాడంట. సిగ్గున్నదరానైనా నీకు? ముందే వాళ్ళు ఉరి పోసుకొని 60 మంది 70 మంది చచ్చిపోయారు 3 ఏళ్లలో. సిగ్గు క్షణమే మనం ఉంటే ఇవన్నీ అడగొద్దని చెప్పేసి శుద్ర పూజలు అంటాడు. శుద్ర పూజలు నువ్వు చేస్తున్నావు కాబట్టే ప్రజలల్లో ఇంకా నువ్వు బతికున్నావు. అంటే హరీష్ రావు గారు ఇంతవరకు ఎందుకు బయటికి వచ్చి సమాధానం ఇవ్వట్లేదు ఛానల్ కి? ఎందుకు ఇస్తాడు? అంటే నిజంగా మరి ఇప్పుడు నా మాట విన్నమ్మా, ఈ పొట్టోనికి సమాధానం ఇచ్చే అంత కర్మ హరీష్ అన్నకు లేదు, ఎవరికి లేదు, మా అట్లాంటి వాళ్ళకి కూడా లేదు. ఆ పొట్టోని మాట ఎవరు నమ్ముతున్నాడు? ఆడు మైక్ తీసుకుంటే మాత్రం అందరు వెళ్ళిపోతున్నారు. నువ్వు చూడు, ఏ దాంట్లో పోయిండ్రు అనుకో, అక్కడ పబ్లిక్ ఉరికిపోతారు. ఇటు పిచ్చోడు ఏం మాట్లాడతాడో తెలియదు. సమాధానం ఇయ్యాల్సిన కర్మ హరీష్ అన్నకు కాదు కదా, బీఆర్ఎస్ లో కార్యకర్తలకు కూడా లేదు. ఆ పొట్టోని అర్థమవుతుందా? వాడు ఏం అవసరమే, వాడు నోటికి ఎట్లా అంటారు కదా, రోబో రాము అంటారు చూడు, అది ఉన్నాడు. వాడు రాత్రికి ఏం మాట్లాడతాడు తెలియడు, పొద్దునేం మాట్లాడతాడు తెలియడు. వాన్ సీట్ వాడు కాపాడుకోవడానికి ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనని మాట్లాడతాడు. ప్రజలకు అర్థమైపోయింది. 1 రోజు 2 రోజులు మన గిల్టు నగలు వేసుకుంటాం. 3 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డిది అంతా రంగు బయట పడ్డది. ఫస్ట్ ఏం చేసిండు? తెలంగాణ తల్లి చేట్ల కంచి బతుకమ్మని తీసిండు. తర్వాత అంటారు కదా, వరంగల్లో తోరణం ఉన్నది కదా తల్లి, ఆ తోరణం తీసేస్తా అన్నాడు. చార్మినార్ లో లోగో తీసేస్తా అంటాడు. లగచర్య చేసిండు, హైడ్రా చేసిండు. పిచ్చి ఒక్కటన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయికి చేసిన పని ఏమీ లేదు. వాడు సంచులు నింపుకోవడము, ప్రజలను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటము, ఈ పిచ్చి పిచ్చి బూతులు తిట్టి ఆయన మూర్ఖుడిని ఈ రోజు ముఖ్యమంత్రిని చేసుకొని పెట్టుకుంటే ఆయనకి ఇయ్యాల్సిన పని ఏముంది? ప్రతిసారి వాడు ఒక్క రోజున మంచి మాట మాట్లాడిండా? పిల్లల ముంగట బూతులే, ఆడోళ్ళ ముంగట బూతులే. ఎవ్వరు ముంగట ఇంగిత జ్ఞానం లేదమ్మా వానికి. ఇంగిత జ్ఞానం ఉన్నోని ముంగట ఏమన్నా మాట్లాడచ్చు. అది లేనోని ముంగట ఏం మాట్లాడతాం? ఏమనంటే కవితమ్మ గురించి కవితమ్మ గురించి మాట్లాడుతున్నావు కదరా నాయన. నీ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు చూసుకో. నీ కుటుంబంలో నీ అన్న బిడ్డ పెండ్లా కొడుకు పెండ్లా, మళ్ళీ నీ పెండ్లం ఎందుకు పోలేదు? మేము ఎందుకు వస్తలేము మధ్యలో? కుటుంబం ఎవరి ఇంటికి మట్టిపోయే ఉంటుంది, బంగారు పోయి ఎవరి ఇంట్లో ఉంటుంది. రేవంత్ రెడ్డి నువ్వు అంటే ఆడబిడ్డను, నీ ఇంట్లో ఏమున్నాయి? నీ ఇంట్లో నీ అన్నదమ్ములు ఎక్కడెక్కడ దోసుకొని తింటారు? నీ అన్నదమ్ముల పెళ్ళాలి ఇళ్ళ మళ్ళీ మీరు అందరు కలుసుకుంటురా లేదా? అది చూసుకో. నువ్వు వేరే కుటుంబాల గురించి మాట్లాడాల్సిన పనేది. నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది, వీళ్ళింట్లో ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో చికెన్ కోళ్ళు కొట్టేసుకొని దొంగతనాలు చేసుకొని బతికినోనివి నువ్వు. 100 మంది కొంపలలో నీకెందుకు రానైనా? 4 కోట్ల ప్రజలకు ఇస్తానా? వాళ్ళ రైతులకు నీళ్లు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఆడవాళ్ళకు ఆ పెళ్లిలు అయితే కిట్టిస్తుండే, గర్భవతి అయితే పిల్లలకు అది కిట్టిస్తుండే 13,000 12 కేసీఆర్ కిట్టిస్తుండే. అది ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి కిట్ అన్న పెట్టుకోరా అయినా? వాళ్ళకి ఏమన్నా ఇయ్యి. అవి మాట్లాడకుండా వాళ్ళెక్కడ పోతురు, వీళ్ళెక్కడ పోతురు, వాళ్ళేంది? వీడన్ని శుద్ర పూజలు చేస్తున్నాడు కాబట్టి వీడు కాపాడుకుంటుండు తల్లి. శుద్ర పూజలు ఎవరు చేస్తారో వానికే వస్తుంది ఇట్లాంటి శుద్ర పూజలు. ఆనెంబడి చెంచగాన్లు ఉన్నారు. ఆయన పేరేం పేరు? అద్దంకి దయాకరు, ఇంకోడెవడో వాళ్ళు మాట్లాడుతారు. వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ వేసిండ్రు, ఆడు పిచ్చి కుక్క కొరినట్టు వస్తుంది. ఆయనకి వేసినందుకు వాడు మాట్లాడుతున్నాడు. ఈ పిచ్చి కుక్కలను అందరినీ మెయింటైన్ చేస్తుంటే రేవంత్ రెడ్డి పెద్ద పిచ్చి కుక్క. అర్థమైంది అమ్మ? ఈ పిచ్చి కుక్క ఆడు ఇవన్నీ డైవర్షన్. ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి. ఎంత కొట్టుకోవాలో అంత కొట్టుకో రేవంత్ రెడ్డి. అయిపోయింది నీ బతికే, అయిపోయింది నీ బతుకు. చీమకు రెక్కలు వచ్చినాయి కాబట్టి రేవంత్ రెడ్డికి కూడా, రాజశేఖర్ రెడ్డి అయితే ప్లేన్లకు గాయమైపోయాడు, వీడు అది కూడా గాయపోతాడు. వాడు ఎక్కడ పోతాడో ఎవడు అంటారు కదా, పాములు తొండలు తినేసి భూమిలో కలిపేసేటట్టున్నారు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు కదా, ఆగస్టు 15 లోపు కొన్ని అయితే అమలు చేస్తామని. అవి అమలు చేసే అవకాశం ఏమన్నా ఉందంటారు? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు అంటారు కదా. మా పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసినట్టున్నది రేవంత్ రెడ్డి. ఫస్ట్ వే ఏమి ఇస్తలేడంటే ఇంకా 3 ఏమి ఇస్తాడంటే ఆగస్టు 15లో. స్మార్టా? ఏ స్మార్ట్? స్మార్ట్ 1 ఫోటో వేసుకున్నాడు. అందులో వర్కర్లకు ఉన్న వర్కర్లకు పని లేదు. ఉన్న వర్కర్లు బయటకించి వచ్చిన వాళ్ళు అందరూ ఉరికిపోయారు. ఒకప్పుడు తెలంగాణలో బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఎక్కడెక్కడ నుంచి వస్తుండే పనులు చేస్తూ కేటీఆర్ అన్న చేసినారు. తెలంగాణలో హైదరాబాద్ అభివృద్ధికి కరోనా పీరియడ్ లో కూడా మనం పని చేయించినాం. కరోనా పీరియడ్ లో కూడా రోడ్లు ఇవన్నీ ఎట్లా ఉండే తెలంగాణ? ఎట్లయింది తెలంగాణ? ఏమో వీడేం స్కీమ్ల ఉన్న స్కీములు బొందబెట్టి ఇంకేం స్కీమ్లు ఇస్తాడంట? కళ్యాణ లక్ష్మినే బొందబెట్టేస్తున్నాడు, ఇంకేం స్కీమ్ ఇస్తాడంట? అవే మింగుతున్నాడు. అవిటిని అసలు ఇప్పుడు ఈ 3 ఏళ్లలో రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మిలో ఎంతమందికి చెక్కులు ఇచ్చిండు, ఎంతమందికి అమాయకులకు గరీబోళ్ళకి ఇచ్చిండు, ఉన్నోనికి వాళ్ళ ఇంట్లోకే వాళ్ళోలే ఎంతమంది ఎన్ని చెక్కులు తీసుకున్నారు. అది శ్వేతపత్రం వదిలిపెట్టు. ఇది వచ్చే వరకు మేము వదిలిపెట్టేది లేదు. ఆడబిడ్డలకు తులం బంగారము, 1,00,000 రూపాయలు ఇవ్వాలి రేవంత్ రెడ్డి. లేకుంటే శుద్ర పూజలు చేసి ఇవన్నిటిని కాపాడుకుంటుండు వాడే.
ఇవన్నీ చేస్తున్నా కానీ ప్రజలు ఏమంటలేరు, కాంగ్రెస్ లో ఎవరు ఏమంటలేరు అంటే వీడే పెద్ద శుద్ర పూజలు చేసుకుంటూ కాపాడుకుంటుడు. అర్థమైందమ్మా? ఇటీవలనైతే మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అయితే మరణించడం జరిగింది. అయితే తన విగ్రహం ఏర్పాటు చేయడానికి అయితే రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవడం లేదు. అసలు ఎందుకు ఒప్పుకోవడం లేదు అక్కడ? ఎందుకు ఒప్పుకోవడం లేదంటే తెలుసు కదా, రేవంత్ రెడ్డి అనేటోడే ఒక శుద్ర పూజలు చేసేటోడు వాడు, పొట్టోడు. గద్దెలు తీసేస్తా ఒక ఎమ్మెల్యే ఆయన వాళ్ళది చనిపోయినప్పుడు చూసినాం కదమ్మా, జన సముద్రము. ఆయన చేసిన ఈ రేవంత్ రెడ్డికి నలుగురు కూడా రారు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వస్తారో రారు నాకు తెలిసేది వీడేమన్నా అయితే. కాబట్టి ఆయన ముంగట అట్లాంటి ఎమ్మెల్యేకే గద్దెలు కట్టిస్తున్నారు అంటే పాపం ఒక ఆయన డాక్టర్, ఆయన భూమిలో ఆయన కట్టిస్తున్నాడు. మళ్ళీ వీనికి ఏమైందో ఏమో, మళ్ళీ ఆ గద్దెలు కట్టించేది కూడా వీడే తీసుకుంటాడేమో, మళ్ళీ సెంటు భూమి కూడా ఇస్తలేడు. ఆ గద్దెల మీద మళ్ళీ ఆడ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి కూర్చుంటాడేమో కబ్జా చేసి. ఎందుకంటే వీడు ఒక పెద్ద బ్రోకరు, భూములు ఏడుంటే అడిగిపోతాడు. మరి ఆ డాక్టర్ భూమిలో కూడా పోయి ఏం చేస్తావు నాయన, నీ భూమి అసలు వానికి ఏడున్నదమ్మా, వాని భూమి అన్ని అంటారు కదా కబ్జాలు చేసిన భూమి కాబట్టి ఆడ గద్దెలు కట్టి అని అంటారు. ఆయన ఎంతమంది ప్రజలలో పోయి ఆయన భార్య, ఆయన పిల్లలు, బాబు కేసీఆర్ ఎంత అసలు ఎమ్మెల్యే కాదు కదమ్మా, ఒక ప్రతి ఇంట్లో అసలు ఆయన చూస్తే కూడా బాధ అనిపించింది. ప్రతి ఇంట్లో తన ఇంట్లో ఏమో అయినట్టు అక్కడ ప్రజలు ఆయనకు అజ్జేసింది. కాబట్టి అది చూసి వీడు ఒక రోబో, అది అంటారు కదా సైకో వీడు, ఆయనకు అంత అదవుతున్నది కాబట్టి పిచ్చిలేసినట్టు అయింది. ఆ గద్దెలు అంటున్నా, అది కూడా ఆ గద్దెల మీద మళ్ళీ వీని గద్దె కట్టిపియాలి, వీనే మనం కట్టియాలి, వీని సమాధి కట్టించుకుంటాడే మమ్మల్ని, అందుకే ఆపి. అయితే మొన్న ఇటీవలనైతే సోమాజిలో ప్రెస్ క్లబ్లో అయితే స్టూడెంట్స్ అందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ ప్రెస్ మీట్కి కోదండరాం సార్ వచ్చినారు. అక్కడ వచ్చినాక పెద్ద అసలుకి చాలా స్టూడెంట్స్ అందరు ప్రశ్నించే వరకు కోదండరాం సార్ అక్కడ నుంచి వెళ్ళిపోయి వెంటనే అరెస్ట్ చేశారు. అసలు దాన్ని ఎలా చూస్తున్నారు అసలు? ఎందుకు స్టూడెంట్స్ పైన ప్రభుత్వానికి అంత నిర్లక్ష్యం ఎందుకు వస్తుంది? ఇప్పుడు కోదండరాం అనేట ఆయన ఆ స్టూడెంట్స్కు హామీలు ఇచ్చిండు, హామీలు ఇచ్చి ఒక ఎమ్మెల్సీ పదవి వేయించుకున్నాడు. అది నెరవేర్చలేదు. 2 మూతుల పామిలాగా ఆ పిల్లలు వచ్చినందుకు ఆ పిల్లలు పట్టుకున్నారు. అది వాళ్ళు న్యాయంగా వాళ్ళు ఇష్టం అంటేనే కదా ఈరోజు స్టూడెంట్స్ సపోర్ట్ లేకుంటే రేవంత్ రెడ్డి వస్తుండేనా? ఈరోజు రేవంత్ రెడ్డి ఎన్నో ఇయ్యలేని హామీలన్నీ ఆ కోదండరాంతో మాట్లాడుకొని కమిట్మెంట్ చేసుకొని ఇచ్చింది. కాబట్టి ఈరోజు కోదండరాం రెడ్డి ముఖం లేదు కాబట్టి పిల్లలు ఆయనను ముట్టడించారు. ఆ కార్ ఎట్లొచ్చింది, మా దిక్కించే వచ్చిందని ఆపింది. ఆ కార్ మాకిండ్రి అని అడిగింది. అక్కడ అస్మా అనే అమ్మాయి పాపము, ఆ పిల్ల అదే అంటున్నది, ఎన్ని మాటలు ఎన్ని హామీలు ఇచ్చారు, మళ్ళీ ఎక్కడ పోయింది, నోటిఫికేషన్లు ఎందుకు వస్తలేవు, నిలవదీస్తారు కదా తల్లి. 3 ఏళ్ళు అవుతుంది, వచ్చిన 100 రోజులలో పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు 3 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఆపకపోతే ఏం చేస్తారు? కాబట్టి ఆయనది కూడా ముఖం లేకుండా పోయింది కోదండరాం రెడ్డిది. మా దాంట్లో సీనియర్ మొన్న పోచంపల్లి పోచారమ్మ శ్రీ, ఆయన పాపము ఆయన ఇంట్లో ఏదో పోయింది, అందులో పోతే ఏమన్నా ఇస్తారేమో అనుకొని పోయిండు. ఆడేమో కుండలు ఖాళీ, మొన్న కుండలలో ఉన్నది ఆయన వాడే తింటుండు. ఈ పెద్ద మనిషికి ఈడ ఒక మా బాబు కేసీఆర్ పక్క కూర్చోబెట్టుకుంటుండే ఆయన పెద్ద మనిషి స్పీకర్ ఉండి. కేసీఆర్ బాపుకి ఎంత ఉండెనో అంతకన్నా 10 మర్యాద ప్రతి ఒక్కరం బీఆర్ఎస్ నుంచి ఇచ్చినమైన. ఆ మర్యాద అనేది అక్కడ పోయిన తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర పోయినాక బంగారు బిందెలు ఇస్తామనుకున్నారు, మట్టి కుండలు కూడా లేవు. ఆయన ఊరికి ఆయన బెనిఫిట్స్ ఆయన ఫోన్ చేస్తే ఎత్తుతలేరంట. ఒక కలెక్టరు ఆయన పోయి ఇళ్ళకించి పోయి వెళ్ళబోతే ఒక కలెక్టరు 40 సార్లు 50 సార్లు ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేరంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లున్నది, కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో ఆయనకు చెప్పకనే చెప్పిండు. తొందరలోనే పోయిన వాళ్ళందరూ మళ్ళీ ఇళ్ళకే వస్తారు. ఈరోజు బీఆర్ఎస్ను కేసీఆర్ రావాలి, కేసీఆర్ రామరాజ్యం రావాలంటుండు. రావణ రాజ్యం వీడు చేస్తున్నాడు, శూద్ర పూజలు చేసుకుంటా కూర్చున్నాడు రేవంత్ రెడ్డి.